నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. నోటికి కమ్మటి దొండకాయ కొబ్బరి ఫ్రై అండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. 1 ఇంచు అల్లము మిక్సీ పట్టుకోవాలి, ఇలా బరకగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తింటే మీరు మళ్ళీ మళ్ళీ దొండకాయ ఫ్రై ఇలాగే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను వేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని పోపులు అనేవి బాగా ఫ్రై అవ్వాలి, మీడియం మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చపాతీలోకి అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీని కాంబినేషన్గా పప్పుచారు అలాగే రసం పెట్టుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయలు ఫ్రై అవ్వడానికి నాకు 15 మినిట్స్ పట్టిందండి. మీడియం మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కమ్మటి దొండకాయ కొబ్బరి ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా? ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.